నారా లోకేష్ గారు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు. మీ దగ్గర చాలా శాఖలు ఉన్నట్టున్నాయి. మానవ వనరుల శాఖ, ఐటీ శాఖ, ఎడ్యుకేషన్ శాఖ ఉన్నాయి. కానీ ఫీజు రియంబర్స్మెంట్లు ఇవేమి బాకీలు పడిపోయాయి అనుకోండి. అంతేకాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. ఆయన మంత్రివర్గ సభ్యుడే, కానీ మొత్తం మంత్రివర్గంలో తానే పెత్తనం చేస్తున్నటువంటి ఒక మంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. ఆయన ఈ మధ్యకాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ స్థాయికి మించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా దూషించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నిన్నే ప్రకాశం జిల్లా కనిగిరిలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్స్ ఓపెనింగ్ సందర్భంగా జరిగినటువంటి బహిరంగ సభలోను, అదేవిధంగా ఇవాళ మంగళగిరిలో పట్టాల పంపిణీ కార్యక్రమం ముందు జరిగినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలోను తన స్థాయికి మించి అంటం కంటే కళ్ళు నెత్తికెక్కి అధికార బలం నిజంగా బలం అనుకొని, వాపును బలం అనుకొని ఒళ్ళు బలిసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారి కుమారులు లోకేష్ గారు, వాట్ ఈజ్ యువర్ స్థాయి? మీ స్థాయి ఏంటో ఒకసారి తెలుసుకోండి. మీరు అడ్డదారిలో కౌన్సిల్కి వచ్చారు, మంత్రి అయ్యారు, పంచాయతీరాజ్ శాఖను డీల్ చేశారు. ఎంత అపాస్పాలైందో మంత్రివర్గం, ప్రభుత్వం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మంత్రిగా ఉన్నప్పుడే మంగళగిరిలో పోటీ చేశారు, ఘోరంగా ఓడిపోయారు. ఘోరంగా ఓడిపోవటమే కాదు, అసలు తెలుగుదేశం అంత భయంకరంగా ఓడిపోవడానికి నారా లోకేష్ గారు కూడా ఒక కారకులు అనేటువంటి మంచి పేరు తెచ్చుకున్నారు. మళ్ళీ తర్వాత అప్పుడు 23 మంది గెలిస్తే మీరు ఓడిపోయారు. మొన్న మళ్ళీ మంగళగిరిలో నిలబడ్డారు, మంచి మెజార్టీతో గెలిచారు. 164 సీట్లు కూటమికి వస్తే మీరు గెలిచారు, 23 సీట్లు తెలుగుదేశంకి వస్తే మీరు ఓడిపోయారు. దాన్ని బట్టి ఒకసారి యూ క్యాలిక్యులేట్, నీ స్థాయి ఏమిటో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోమని మనవి చేస్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే కాదు, ఇష్టం వచ్చినట్టుగా అన్ని పచ్చి అబద్ధాలు. మీ నాన్నకు మించిన వాడు అయిపోయావు నాయన నువ్వు అబద్ధాలు చెప్పడంలో, నాకు అర్థం కాలే. ఈ సిబిజీ రిలయన్స్ సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఎవరు తీసుకొచ్చారు దీన్ని? మీరే తీసుకొచ్చారా? మీరు తీసుకురాలా. 2024 ఫిబ్రవరి 14న అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది. ఈ ప్లాంట్లు ఇక్కడ తీసుకొచ్చి మొదటి దశలో 8 ప్లాంట్లను ప్రారంభించాలనే ఉద్దేశంతో అప్పుడే దీనికి అంకురార్పణ జరిగింది. ఇవాళ నేనే తీసుకొచ్చాను అని కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు అని అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ మాట చెప్పొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినాయి, ఇప్పుడు మేము వచ్చేటప్పటికి ప్రారంభోత్సవం లేకపోతే ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాం కనిగిరిలో అని చెప్పొచ్చు. అది చెప్పడం. ఆయనే తీసుకొచ్చా అంటే కష్టపడి రిలయన్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టారంట, ఈయన తీసుకొచ్చా అంట. దావోసెల్ ఏం పగలు తీసావే? ఒకటి కూడా రాలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయిన వాటినే ఇవాళ మీరు శంకుస్థాపనలు చేస్తూ మమ్మల్ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్నంటే అడ్డుకుంటున్నారండి. ఎవరు అడ్డుకుంటారో నాకు అర్థం కాలేదు. మీరు తీసుకొచ్చే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాల్సినటువంటి అవసరమే లేదు. అసలు మీరు ఏమైనా తీసుకొస్తే కదా అడ్డుకోవడానికి. అడ్డుకున్న వాళ్ళందరినీ రెడ్ బుక్లో ఎక్కిచ్చేస్తాట. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, పిచ్చి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు నారా లోకేష్ గారు. ఏంటంటే ఆయన మాట్లాడే మాటలు చాలా దురదృష్టం. 2 సార్లు నిలబడితే
ఒకసారి గెలిచాడు. వాట్ ఈజ్ యువర్ సక్సెస్ రేట్ అని అడుగుతా ఉన్నా. లోకేష్ బాబు, నీ సక్సెస్ రేట్ ఏంటి నాయన? 2 సార్లు నిలబడితే ఒకసారి గెలిచావు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. ఓటమి ఎరుగని వీరుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. తండ్రి చనిపోయిన తర్వాత పార్టీ పెట్టి పార్టీని సక్సెస్ఫుల్గా నడిపించుకొని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఒక మాట ఉన్నాయండి, విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుందండి. అట్టంటే పర్లా, విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుందిరా భాయ్, చాలా తేడా ఉంటుందిరా భాయ్ అంటున్నాడు. అంటే డైలాగ్ చూడండి, ఎంత అహంతో కూడుకున్నటువంటి డైలాగో. విజనరీ అంటే ఎవరో తెలుసా? వాళ్ళ నానంట. వాళ్ళ నాన్న విజనరీ అంట. 1994లో కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడిగారంట హైదరాబాదులో. ఇప్పుడు చూడండి కంప్యూటర్లు ఎంతమంది పనిచేస్తున్నారు కంప్యూటర్ టెక్నాలజీలో అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ నాన్న విజనరీ అని. కంప్యూటర్ వాళ్ళ నాన్న చెబుతాడు నేనే కనిపెట్టానని, మా నాన్నే కనిపెట్టాడని. అందువల్ల ఇవాళ హైదరాబాద్ బాగుపడిందని ఈ కొడుకు చెబుతుంటే తండ్రి గురించి మనం నమ్మాలి. కంప్యూటర్ నువ్వు కనిపెట్టావా? నువ్వు విజనరీవా? అయ్యా నువ్వు విజనరీవే కాదు, ప్రిజనరీవి కూడా. 53 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నావు, అది మర్చిపోమాక. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రిజనరీ అని, మీ నాన్న విజనరీ అని మాట్లాడుతున్నావు. మీ నాన్న పొగుడుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం చేయటం చూస్తుంటే కోతి కొబ్బరికాయ తిరిగినట్టుంది, అంతకు మించి ఏమీ లేదు. కింద వేసుకోవడం, పైన వేసుకోవడం, కొట్టుకోవడం. నీకు అవగాహన లేదు. ఏదో చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా ఉన్నావు కాబట్టి అందరూ నిన్ను గౌరవిస్తున్నట్టుగా నటిస్తున్నారు. ఒకసారి అసలు నీ మంత్రివర్గ సభ్యులు, నీ తోటి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకో. నీ గొప్పతనాన్ని గురించి, నీ అజ్ఞానాన్ని గురించి, నీ అసమర్థత గురించి రహస్యంగా ఏమనుకుంటున్నారో తెలుసుకునే శక్తి ఉంటే కొద్దిగా నీకు జ్ఞానోదయం అయింది. ఏదో నీ ముందుకు వచ్చినప్పుడు నమస్కారాలు పెడతారు, శభాష్ అంటారు. ఎందుకంటే మీ నాన్నగారు నువ్వు చెబితే తప్ప సంతకం పెట్టటల్లా, నువ్వు చెబితే తప్ప మంత్రి ఎవడికి ఇవ్వటల్లా, నువ్వు చెబితే తప్ప ఎవడికి పదవి ఇవ్వటల్లా. అందువల్ల నీ చుట్టూ తిరిగి భజన చేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఆ భజన అంతా నిజం అనుకొని కళ్ళు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం సమంజసం కాదు అని మనవి చేస్తున్నాను. అంతేకాదు మళ్ళీ అంటాడు, రెడ్ బుక్ గురించి మాట్లాడతా. వాడు గుండెపోటు వచ్చిందంట, ఒకడేమో బాత్రూంలో పడి చెయ్యర కొట్టుకున్నాడు. ఇదే సేమ్ డైలాగ్. ఒకడు చెయ్యర కొట్టుకున్నాడు, ఒకడేమో గుండెపోటు వచ్చింది అని. వాళ్ళు ఆపదలో ఉన్నారు. ఒకరు బాత్రూంలో పడి చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, ఒక ఆయనకేమో నిజంగానే గుండెపోటు వచ్చింది, ఆపరేషన్ కూడా చేయించారు. ఈ రెడ్ బుక్ చూసి వచ్చిందంట. ఇవాళ రాష్ట్రంలో ఉండి కింద పడి పడిపోయిన వాళ్ళు లేదా గుండెపోటు వచ్చిన వాళ్ళు నీ రెడ్ బుక్ చూసి వచ్చినట్ట? నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాక అడుగుతా ఉన్నా, ఏం మాటలు అవి? దాన్నే ఒళ్ళు బలిసిన మాటలు అంటున్నాను నేను ఇక్కడ. ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు మీరు. నారా లోకేష్ గారు కాస్త తగ్గించుకోండి. ఇది సరైనటువంటి విధానం కాదు. ఒక మానవీయ కోణం లేకోకుండా మీరు మాట్లాడుతున్నారు. ఆసుపత్రిలో ఉండి గుండెపోటు వచ్చి ఎవరికైనా వస్తుంది, రేపు నీకు వస్తుంది, ఎల్లుండి నాకు వస్తుంది. ఎవరు చెప్తాడు గుండెపోటు? దానికి నువ్వు బ్రహ్మాండంగా దాన్ని కూడా ఒక అమానవీయ కోణంలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నావంటే నీకు ఎంతగా కళ్ళు నెత్తికెచ్చాయో నాకు అర్థం కావడంలా. అధికారం శాశ్వతం కాదు. నేను 89లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యా. ఇన్నిసార్లు ఓడిపోయాం, ఇన్నిసార్లు గెలిచాం. అధికారం చూసాం, అధికారం లేని సమయం చూసాం. కానీ నువ్వు మాత్రం అధికారాన్ని చూసి ఏదో వికటాట్టహాసం చేసేటటువంటి కార్యక్రమాలు దయచేసి చెయ్యవద్దు నారా లోకేష్ గారు అని మనవి చేస్తున్నాం. దమ్ముంటే తీసుకురా స్వామి, మంచి మంచి కంపెనీలు తీసుకురా. దావోసెల్ తీసుకురా అంటే దావోసెల్ ఉట్టి చెల్లితో వచ్చారు నాన్న బాబు కొడుకులు ఇద్దరును. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో మాట అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంట, ఎవరితో మాట్లాడ్డంట, కార్యకర్తలు కూడా కలవడంట. అయ్యా పులివెందుల్లో రాజశేఖర్ గారి కుటుంబం ఓడిపోయిన సందర్భం లేదని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో కలవడట, ఈయన మాత్రం రోజు కార్యకర్తలు కలుస్తాడు. అసలు నేను ఒక మాట చెబుతున్నానయ్యా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని
ప్రాంతాలకు తిరగటం మొదలెడితే అసలు మీరు సెక్యూరిటీనే కల్పించలేదు. అంత ప్రజాదరణతో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న మిర్చి యార్డుకి వస్తే సెక్యూరిటీ తీశారా మీరు? ఇవాళ చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉందంట. మొన్న మిర్చి యార్డు దగ్గరికి మిర్చి రైతుల్ని పరామర్శించడానికి వస్తే తక్కువ విత్డ్రా చేసుకున్నారండి సెక్యూరిటీని. జగన్మోహన్ రెడ్డి గారు, నేను మనవి చేస్తున్నా, ఇప్పటికి 10 మాసాలు అయిపోయింది, ఓటమి పాలై మేము. మాకు 11 సీట్లు మాత్రమే వచ్చాయి, ఇది వాస్తవం. అది కనుకొట్టో మాయో ప్రజల నిర్ణయమో అది వేరే విషయం. ప్రజల్లోకి వెళ్ళడం మొదలెడితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాల వల్ల ఏ విధమైన ప్రజాదరణ పెరుగుతుందో ఒకసారి చూడండి. ఎండమావిని చూసి దాహం వేసి పరిగెత్తారయ్యా. మీరు ఇచ్చినటువంటి హామీలు నిజం అనుకొని భ్రమించి మీకు ఓట్లు వేశారు. ఇవాళ తలగొట్టుకుంటున్నారు. ఎందుకు వేసావురా బాబు మీకు ఓట్లు అనవసరంగా? ప్రతి నెల 1 తారీఖుకి అనేకమైనటువంటి కార్యక్రమాలు వచ్చి ఇంటికి చేరేవి, వాలంటీర్లు వచ్చి ఇచ్చేవారు. కానీ ఇవాళ ఏమీ లేక అల్లాడిపోతున్నాము అని ఇవాళ ప్రతి గ్రామంలోనూ పేద ప్రజలు బాధపడుతున్నటువంటి సందర్భం. జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళికి వెళ్తేనే అంతమంది వస్తున్నారే, జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమానికి వెళ్తేనే అంతమంది వస్తున్నారే. ఒక పార్టీ కార్యక్రమాలు నిర్ణయించుకొని ఇంకా 4 సంవత్సరాలు ఉంది, వెళ్ళడం మొదలెడితే నువ్వు మీ నాన్నకి నిద్రపట్టదయ్యా, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు ఎవరికైనా అదేదో వచ్చినా కూడా ఆశ్చర్యం లేదని మనం చేస్తున్నాం. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజానాయకత్వంలో అలాంటి బలం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విజనరీ ప్రిజనరీ అని మీ నాన్న వెళ్ళి 53 రోజులు ఉన్న విషయాన్ని మర్చిపోయావు. మీ నాన్న 53 రోజులు జైల్లో ఉంటే అడ్రస్ లేకుండా పోయావు. నువ్వు ఢిల్లీ పారిపోయావు, ఎక్కడున్నావో తెలియదు. ఇవాళ కాళ్ళు ఎగరేసి కళ్ళు నెత్తికొచ్చి మాట్లాడుతున్నావు. రోజులు ఎప్పుడు ఇలా ఉండవు, మారుతుంటాయి. అప్ అండ్ డౌన్స్. డౌన్లో కూడా ధైర్యంగా ఉండాలి. అప్పులో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడకూడదని వాస్తవాన్ని పాపం తెలుసుకోలేని పసిరాజు ఆయన. ఇవాళ మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. వీడి గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకో మాట కూడా మాట్లాడే, నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరు అడిగారు ధరల గురించి, పంటల గురించి. ఈ సంవత్సరం పంటలు అంట బాగా దిగుబడి బాగా పెరిగిందంట, అందుకని ధరలు పడిపోయినాయి అంట. ఎక్కడ పెరిగినాయా పసిరాజా? నాయన లోకేష్ రాజా, ఎక్కడ పెరిగి ఉత్పత్తులు ఎక్కడ పెరిగినాయి? ధాన్యం పెరిగిందా? మిర్చి పెరిగిందా? పత్తి పెరిగిందా? ఏది పెరగలేదు. ఉత్పత్తులు ఏవి పెరగలా. మీ అసమర్థత వలన, మీరు ఇంటర్వ్యూన్ కానందు వలన ధరలు పడిపోయాయి. రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇంకో మాట చెప్పాడు, మిర్చి అంట 11,500 రూపాయలు మద్దతు ధర ఇచ్చి నేనేనంట. ఒక్క బస్తా కొన్నట్టు చెప్పు. ఒక్క టిక్కీ మిర్చి మీరు కొంటే నేను మీకు దండం పెడతా. ఒక్క టిక్కీ 11,500 అంటాడు. 11,500 కాదు, 11,781 అని చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో చెప్పాడు. కేంద్రం కొంటుందని. ఒక్క టిక్కీ కొన్నట్టు చూపించండి నాకు. గుంటూరు మిర్చి యార్డులో కానీ, లేకపోతే మరొక చోట కానీ ఒక్క టిక్కెట్ కొనలా. ఈనాడు ఆంధ్రజ్యోతిలో మాత్రం ఫ్రంట్ పేజీలు వేసుకునేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న ఎవరు చెప్పలేదండి పాపం. రైతులు దించారు, దించితే 7,000కి 8,000కి అడుగుతున్నారంట కింటాలు. రోడ్డు మీదకి వచ్చి నుంచున్నారు. మేము ఏం చేయాలి అని ధర్నా చేశారు. పోలీసులు పెట్టి నెట్టించారు. మీరు ఇవాళ మీరు ఈ కౌరులు చెబుతున్నాను ఆయన లోకేష్ గారు, ఇది మితిమీరినటువంటి అహంకారంతో మీరు చేస్తున్నటువంటి పనులు. అదేమంటే రెడ్ బుక్. అవును, రెడ్ బుక్ తప్పే ఉంది. ఎవరు అడిగారు, ఏమండి పోలీసులంతా మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంట కదా అంటే, తప్పే ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే రెడ్ బుక్లో ఏమి రాశాం? ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలని రాశామంట. అది రెడ్ బుక్లో రాయటం ఎందుకు? ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలని చట్టాలు చెబుతున్నాయి కదా, కొత్త చట్టాలు ఏమి రాస్తా ఉన్నాయి? నాకు అర్థం కాల. నీకు పిచ్చెక్కి కాకపోతే, ఒళ్ళు బలిసి కాకపోతే రెడ్ బుక్లో పేర్లు రాస్తా అంట. ప్రాజెక్టులకు అడ్డం వస్తే రెడ్ బుక్లో పేర్లు రాస్తా. రెడ్ బుక్లో పెట్టి బెదిరించాలనేటువంటి ప్రయత్నం ఇవాళ
నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక కుమారుడైనటువంటి మన నారా లోకేష్ గారు విర్రవీగి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ఇలాంటి పిచ్చి డైలాగులు చేసి ప్రజల దగ్గర ఏదో పొందాలని అనుకుంటే మాత్రం అది సరైనటువంటి ప్రయత్నం కాదని నారా లోకేష్ గారు తెలుసుకోవాలి. ఆయన ఎప్పుడు ఇలాగే ఉండదనే విషయాన్ని కూడా మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఊరికినే అధికారం దొరికింది, మైక్ దొరికిందని విచ్చలవిడిగా మాట్లాడొద్దు. మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని వారికి సవినయంగా ఆ పసిరాజాకి, ఆ పప్పు రాజాకి నేను సవినయంగా హెచ్చరిక చేస్తున్నాను. ఈరోజు మంత్రులతో చంద్రబాబు పక్క రాష్ట్రాల కన్నా మనమే ఇచ్చిన హామీలు ఎక్కువ అమలు చేస్తున్నాం అంటే ఎక్కువ అంటే పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటున్నాడు. ఇచ్చిన హామీలను ఎక్కువ అమలు చేస్తున్నావు. ఏం అమలు చేసావా చెప్పు, నాకు అర్థం కదా. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఏం అమలు చేశారు చెప్పండి నాకు. గ్యాస్ 3 సిలిండర్లు అన్నారు, ఇచ్చారా? 3 సిలిండర్లు ఇచ్చారని చూపించండి నాకు. ఈ 9 మాసాల్లో లెక్కేస్తే 2 సిలిండర్లు ఇవ్వాలి, ఇచ్చారా? 1 సిలిండర్ ఇచ్చారు. మీరు బడ్జెట్లో కేటాయించింది ఎంత? పక్క రాష్ట్రాల కన్నా మేము బాగా చేస్తున్నామని పక్క రాష్ట్రానికి వెళ్ళి చెప్పమను. ఇచ్చినటువంటి హామీలను ఏ మేరకు నెరవేర్చారు నారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. అరే మందు బాబు, మందు, అరే మందు బ్రహ్మాండమైన మందు, చౌకగా వచ్చేస్తుంది, నాణ్యమైన మందు అన్నారు. సస్తున్నారు ఇప్పుడు. ఏ బ్రాండ్లు, ఏ కొత్త బ్రాండ్ నుండి యాడ్ చేశారు. ఆ 99 రూపాయల కంట బ్రాండు అది దాగితే అవుట్, అరగంటకి దిగుతుందంట, మళ్ళీ వేసుకోవటమే. మందు ఎక్కడి మందు? అసలు ఇంటికి వచ్చేస్తున్నాయి మందు బాటిళ్ళు. మన స్విగ్గీ ప్యాకెట్లు లాగా స్విగ్గీ వాళ్ళు పెడతారే ఆ రకంగా షాపుకి ఫోన్ చేస్తే స్కూటర్లో తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చేస్తున్నారు. అంతేకాదు బెల్ట్ షాపులు ఊర్లో 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోవటం, బెల్ట్ షాపులు పెట్టేయటం. ఇదే మమ్మల్ని విమర్శించారు కదా మందు గురించి. ఏం చేశారని అడుగుతా ఉన్నా. మందు బాబుల్ని మొత్తాన్ని మోసం చేశారు. ఇవాళ వాళ్ళు మందు వేసుకుని కొద్ది కిక్కంగానే ముందు తిట్టేస్తున్నారు, చంద్రబాబు తిట్టేస్తున్నారు. ఏందండి ఇది, ఆ మందుకి ఈ మందు ఒకటేగా, అప్పుడు కన్నా రేట్ ఎక్కువ అయిపోయింది అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉంటే ఇచ్చిన ప్రతి హామీని తొంగలో దొక్కారు. ఒకటి మాత్రం చేశారు, దానికి ఒప్పుకుంటాను నేను. ఆ 4,000 ఫ్యాషన్ నిజం ఒప్పుకోవాలి కదా. తమ్ముడు తనుడైనా వాస్తవం చెప్పమని అది ఒకటి చేశారు, అదే చెప్పుకుంటాడు. ఇక బాగా ఎక్కడికి వెళ్ళినా అదే చెప్పుకో. సూపర్ సిక్స్లో కడమాయమంటే అది మాట్లాడు. తల్లికి వందనం ఏది? అయ్యా లోకేష్ గారు నువ్వేదో చెప్తున్నావుగా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావుగా. తల్లికి వందనం నీ డిపార్ట్మెంటే. ఏది నాయనా? చిట్టి రాజా ఏది? అది మాత్రం లేదు, అది మాత్రం ఇవ్వరు. ఏదో కాకి లెక్కలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పచ్చి దగా, పచ్చి మోసం ఈ రాష్ట్రాన్ని చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పాపాలన్నీ మోయడానికి సిద్ధంగా ఉండయ్యా చిట్టి రాజా లోకేష్ అని చెప్తున్నా. ఇవాళ ఏదో చెప్తూ ఉన్నావు, నీకు మైకి దొరికింది కదా అని, నీకు ఆ షౌట్స్ కొడుతున్నారు కదా ముఖ్యమంత్రి గారు అబ్బాయి అని ఉద్దేశంతో ఏదో చెబుతుంటే అది చూసి బలం అనుకొని మాట్లాడవద్దు. కాస్త జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకుంటే మంచిదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎస్, అది రాజ్యాంగ విరుద్ధమని, అది అన్యాయమని మా పార్టీ దాన్ని వ్యతిరేకించింది. పార్లమెంట్లో కూడా వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. అదే చాలామంది మైనారిటీస్ అదే చెప్తున్నారు కదా. చాలామంది మైనారిటీస్ నాయకులు కూటమి ప్రభుత్వంతో కలిసిపోయి మైనారిటీలకు మోసం చేసేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తున్నది అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి అంశం. సరే, ఇప్పుడు పాపం షర్మిలారెడ్డి గారు ఏమన్నా మేమేం మాట్లాడలేము. ఎందుకు వచ్చిన గొడవ అంటే ఆమె ఏదేదో మాట్లాడుతుంది. పాపం ఆమె ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. నెంబర్ 1. దానిలో ఆ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ అధ్యక్షురాలైనటువంటి మా షర్మిలమ్మ గారు కూడా తన ఉనికిని కాపాడుకోవడం కోసం
ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. పెద్ద సీరియస్గా పట్టించుకోమాకండి. ఎందుకంటే శైలజానాథ్ ఈజ్ ఏ ఎక్స్ పిసిసి ప్రెసిడెంట్, ఎక్స్ మినిస్టర్, మాకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి పూర్వం. ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దాని మీద కొద్దిగా ఆమె కామెంట్స్ చేసినా పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతుంది వైసీపీ. ఏంటంటే కాంగ్రెస్ పార్టీని చూసి వైసీపీ భయపడుతుంది. ఇట్లాంటి జోకులు ఏమాకండియ్యా. కాంగ్రెస్ పార్టీని చూసి భయపడాల్సిన అవసరం ఏముంది చెప్పు? ఏమన్నా ఉందా? ఏమన్నా ఉంటే కదా కాంగ్రెస్ పార్టీలో. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ వల్లే మేము పైకి వచ్చాం. దట్ ఈస్ ట్రూ. చూసి భయపడాల్సిన స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేదు. అంతరించిపోయే విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. దిస్ ఈజ్ ట్రూ. కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతున్నామని వాళ్ళు అనుకుని భ్రమపడటం తప్ప కాంగ్రెస్ పార్టీని చూసి భయపడేవాళ్ళు ఎవరు లేరు. అయితే కాంగ్రెస్ పార్టీని చూసి ఎవరు భయపడాలంటే ఓట్లు చీల్తాయేమోననేది కంగారు పడతా ఉంటారు కొంతమంది, అంతవరకే తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గెలిచేది కాదు, పెట్టేది కాదు, అధికారంలోకి వచ్చేది కాదు, అన్ని చోట్ల నిలబెట్టే శక్తి లేదు. రేపు ఎన్నికల్లో అసలు ఎన్ని సీట్లు పోటీ చేస్తారో తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. ఎవరితో అన్నా కలిస్తే కలుద్దామని ఆశతో ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ అంతరించే దశలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నదనే విషయాన్ని దయచేసి గమనించాలి. నేను వేరే ఉద్దేశంలో చెప్పడం లేదు, ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని కూడా గ్రహించకపోతే నేనేం చేయను? విన్నారా? అది హైకోర్టు 4 కేసులు నేను చూశారు కదా. 4 కేసులు కాదు, ఐ హ్యావ్ గివెన్ 5 కంప్లైంట్స్ టు ది పోలీస్ స్టేషన్ పట్టాపురం. దానిలో మీ అందరికీ నిన్న కూడా చెప్పాను, నేను కంప్లైంట్ ఇచ్చంగానే కేసు రిజిస్టర్ చేయలే. తర్వాత ఎస్పీ గారికి రిపోర్ట్ చేశా, కేసు రిజిస్టర్ చేయలే. జనవరిలో నేను రిట్ ఫైల్ చేశా, అయ్యా నేను కంప్లైంట్స్ ఇస్తే నా కంప్లైంట్స్ రిజిస్టర్ చేయలేదు, ఇది రాజ్యాంగ విరుద్ధం. ఏ పౌరుడైనా సరే ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అది రిజిస్టర్ చేయాలి ముందు అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సూత్రం. దాన్ని పోలీసులు పాటించడం లేదు అని కోర్టులో వేశా. 6వ తారీఖు బెంచ్కి వస్తుందనగా 4వ తారీఖు రిజిస్టర్ చేశారా 4 కేసులు. ఆ 4 కేసుల్లో నేను అయ్యన్న పాత్రుడు గారు ఆయన ఎక్స్లో పెట్టాడు నన్ను పచ్చి బూతులు తిడుతూ. ఎవరు? అయ్యన్న పాత్రుడు గారు, అప్పుడు ఎక్స్ మినిస్టర్, ఇప్పుడు సభాపతి. ఆయన నోరు సంగతి తెలుసుగా మీకు, ఎంత భయంకరమైన నోరు. ఆయన ఎక్స్లో ట్వీట్ చేస్తే దాన్ని పెట్టా, అది రిజిస్టర్ చేశారు, కానీ ఆయన పేరు రాయలే అక్కడ. మనకి ఆయనకి ఏమైనా ప్రత్యేకమైన ప్రివిలేజ్ ఉందేమో నాకు తెలియదు. దాంతోపాటు ఒక 4-3 ఎక్స్లోను అదేవిధంగా ఫేస్బుక్లోను జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మ గారిని మార్ఫింగ్ చేసి పెట్టారు. దానిలో మన చిట్టి రాజా కూడా ఉన్నాడు. చిట్టి రాజా అంటే తెలుసుగా, పసిరాజా, అదే పప్పు రాజా, అదే నారా లోకేష్ రాజా, ఆయన కూడా ఉన్నాడు. ఆయన ట్వీట్లో పెట్టింది, దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చా. అది మాత్రం రిజిస్టర్ చేయాలి మన పోలీసులు. మనకు చిట్టి రాజా కానీ పోలీసులు కానీ పెద్ద రాజా, ఆయనే ట్రాన్స్ఫర్ చేసేది, ఆయనే ఎస్పీ పోస్టింగ్లు ఇచ్చేది. అందుకని ఆయన మీద మాత్రం కేసు రిజిస్టర్ చేయలేదండి. చిత్రం. 5 కేసులు ఇస్తే ఈ 2 జరిగినాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం. దీన్ని పోలీసులు, డీజీపీ గారు, పోలీసు వ్యవస్థ దీని మీద యాక్షన్ తీసుకోకపోతే న్యాయ వ్యవస్థలోకి వెళ్ళి పోరాడతాం. ఈ కేసును వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఇది పౌరుడి హక్కు. ఎవరైనా సరే చట్టం ముందు, ఎవరైనా సరే చట్టం ముందు సమానం. ఆయన ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, నువ్వైనా, నేనైనా, డీజీపీల్ని, ఎస్పీల్ని ట్రాన్స్ఫర్ చేసే లోకేష్ అయినా సమానం. కేసు పెట్టాల్సిందే. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయండి, తప్పులేదు. ఇన్వెస్టిగేషన్లో నీకు ఆధారం ఉంటే కేసు పెడతారు, ఆధారం లేకపోతే కేసు పెట్టరు. అమ్మమ్మో మేము లోకేష్ గారి మీద కేసు పెట్టమండి అంటే వాట్ ఈస్ దిస్?
ఎక్కడికి వెళ్తుంది ప్రజాస్వామ్యం? లోకేష్ మీద కేసు పెట్టేంతవరకు నా న్యాయ పోరాటం జరుగుతుంది. కేసు రిజిస్టర్ చేసేంతవరకు నా న్యాయ పోరాటం సాగుతుంది. దీనిలో వెనక్కు తగ్గే ప్రశ్నే లేదు. చట్టం ముందు లోకేష్ అయినా, లోకేష్ నాన్నగారైనా, నేనైనా, నువ్వైనా, ఎవరైనా సమానమే అని నిరూపించడమే నా ముందున్న ప్రస్తుత కర్తవ్యం ఈ కేసులో. దీనికి తుది వరకు పోరాడతాను. నాకు లాయర్ ఫీజు కూడా లేదు, నేనే వెళ్ళి ఆర్గ్యూ చేసుకుంటున్నా. దట్ ఈస్ ద ప్రొవిజన్ గివెన్ బై ది కాన్స్టిట్యూషన్. ఎవరి కేసు వారు వాదించుకోవచ్చు. నా కేసు నేను వాదించుకుంటా. నాకు కొంత లా పరిజ్ఞానం ఉంది కాబట్టి ఇంకొద్దిగా బాగా వాదించుకుంటా. చాలామంది సలహాలు తీసుకుంటా. కాబట్టి నాకు ఫీజు లేదు కాబట్టి నడుస్తూనే ఉంటాం. ఒక రోజు వెళ్తాం, నేను వెళ్ళాం, కూర్చున్నాం, కోర్టు వారి ముందు హాజరయ్యాం, నా ఆర్గ్యుమెంట్ చెప్పాం. వారు మళ్ళా 16వ తారీఖు వాయిదా వేశారు. 16వ తారీఖు వెళ్తాం, 16వ తారీఖు మళ్ళా కోర్టు వారికి విన్నవిస్తాం. దీని తుది వరకు పోరాటం సాగుతుంది. నాదంతా ఒకటే అధ్యాయం. నేను ఎవరి మీద కేసు పెట్టానో అది కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి వారి మీద కేసు రిజిస్టర్ చేయవలసింది. ఆయన అయ్యన్న పాత్రుడైనా, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ అయినా కేసు రిజిస్టర్ చేసేంత వరకు నా పోరాటం కొనసాగుతుంది. ఓకే.